ఓం శ్రీ గురుభ్యో నమః. సామాజిక ప్రార్థనా పర్వం సుకృత శ్రీ పద్య సౌరభాలు అనే గ్రంథం నుండి. శ్రీ విలసిల్లగ బ్రాహ్మీ దేవి కరుణా కటాక్ష దీప్తుల జనముల్ ధీవినయ శ్రీలందగ నే విలిచద ఇంప సంగు నీతుల సుకృతి. పూర్వజన్మ సంస్కారం గల ఓ పుణ్యాత్ముడా, సర్వ సుఖ సంపదలకు సదా నిలయమై ప్రకాశించు పరబ్రహ్మ స్వరూపిణి ముగ్గురమ్మల మూలపుటమైన సరస్వతీదేవి కరుణా కటాక్షములకు పాత్రులై ఈ లోకాన జనులందరూ నిత్యానిత్య వస్తు వివేక వినయధనములతో కూడిన జీవనాన్ని గడుపుతూ సుఖశాంతులు పొందాలని నేను ఈ సుకృతశ్రీ పద్య సహిత నీతి పద్య సహిత నవశతకాన్ని దైవానుగ్రహ దీక్షతో రాగద్వేషములు లేక రాగరహితులై సర్వదా త్రికరణ శుద్ధితో బోధించుతున్నాను. మహాత్ములు నన్ను ఆశీర్వదించి ఆదరించులని ప్రార్థించుతున్నాను. ఓంకారం వే బ్రహ్మం, ఓంకారమే శక్తి రూపము, ఓదో గుణము, ఓంకారమే జీవేశ్వరులు, ఓంకారమే సచ్చిదాత్మ, ఓపుము సుకృతి. సుకృతి విను. ఓంకార స్వరూపమే పరబ్రహ్మం. ఆ ఓంకారమే సమస్త శక్తిభూతమై తనరాలుచు విరాజమానమై ఓజోన్ ప్రాణశక్తిగా సృష్టి కవచమై ఉన్నది. ఓంకారమే తత్వస్వరూప జీవేశ్వరులై ఉన్నారు. శబ్దస్వరూప నామరూప రహితమై ఆ ఓంకారమే సత్తుచిత్తు ఆత్మగా పరమాత్మగా ఉప్పి త్రిగుణమాయ జగత్తుగా త్రిగుణాతీత పరబ్రహ్మముగా ప్రకాశించుతూ శుద్ధమై ఆనంద పరిపూర్ణమై నిశ్చలమై నిర్లిప్తమై నిర్గుణ నిర్వికార వ్యవహారాతీత చైతన్యము ఆ పరబ్రహ్మమేనని నిశ్చయంతో ఉన్నది. 3 నిమిషాలు. ఎవరెయ్యది మాట్లాడిన సవినయ సంపత్తి కలిగి శ్రవణోన్నతుడై సువిచార బుద్ధి నొందిన ప్రవిమలుడు స్వధర్మ మార్గరతుడగు సుకృతి. సుకృతి, ఈ లోకంలో ఎవరే ఏదేది మాట్లాడినా మారు మాట్లాడకుండా వినయము వివేకము శ్రద్ధలతో వినగలిగిన వాడై మంచిదా చెడ్డదా అని బాగుగా విచారించి ధ్యానించగలిగితే ఇక అటువంటి వాడు సర్వకర్మల నుండి దోషరహితుడై స్వధర్మాచరణశీలుడై ఆనంద జీవనమును బ్రహ్మానందమున పరవశుడు అవుతున్నాడు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని జగద్గురు గీతాచార్యుని వాక్యమును సార్థక్యముగా గావించి ఒకానొక మహాత్ముడు కూడా అవుతున్నాడు. చెడుగని అనిపించినచో విడదగు వందైననిచ్చి వెలవేరైనన్ అడిగి కొనదగును మంచిని నడవడికి సుజన లక్షణములు సుకృతి. స్వార్థరహిత పుణ్యాత్ముడా విను. ఎంతకైనా చెడుగు చెడ్డవాడు వీడు అని అనిపించినప్పుడు ఒక 100 రూపాయలు అట్టి అయినా సరే ఇచ్చి అట్టి చెడ్డవాడిని వదిలించుకోవలను. అలాగే 1000 రెట్లు 1000 రూపాయలు వేయించి 10 రెట్లు ఎక్కువ పెట్టినా మంచితనాన్ని కొని తెచ్చుకోగలను.
ఈ లోకంలో మంచివాళ్ల ప్రవర్తనావళికి శుభగుణాలతో కూడిన పద్ధతులు ఈ విధంగానే మార్పు చెందుతూ అభివృద్ధి పొందుతూ ఉంటాయి అని ఈ పద్యం యొక్క సారాంశం. సిరికాస చెంది నిను నే ధరణీ సులకమ్మ చూప తల్లి అని తా పరమార్థమిరిగి బ్రతికిన వరకవి పోతన్నదలతు వాగ్ధృతి సుకృతి. ఓయి సుకృతవంతుడా, వినయశీలుడవై వినుము. కాటుక కంటినీరు చనుకట్టుపయింబడయ్యల నేర్చెదు కైటవ దైత్యమర్ధనుని గాదిలి కోడల యో మదంబ యో హాటక గర్భురాణి నిన్నాకటికింగొనిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అని ఆ పోతన కవీంద్రుడు ఒక మంచి పద్యం చెప్పాడు సరస్వతీదేవి కంటినీరు తొడవడానికి. కాబట్టి చంచలమైన సంపదలకు పొట్టకూటికో ఆశించి సరస్వతీదేవినైనా నిన్ను ఈ పరమపావన మహాభాగవత గ్రంథరాజముకు నిన్ను నేను రాజ్యాంతే నరకం ధ్రువం అని అలా బ్రహ్మర్షులచే నిందింపబడిన రాజాధములకు ఎంతమాత్రమో విక్రయించలేనని సదాచారుడై జీవించిన మహాకవి పోతనామాత్యుని దృఢమైన వాక్కు కోసం నా హృదయంలో ఆయనను స్మరించుతున్నాను అని ఈ శతకకర్త సద్గురు పూర్వకవులను స్తుతించుతూ మంగళాశాసనము చేయుచున్నాడు.